భరత మహాశైలకు విజ్ఞప్తి. నేనైతే ఇప్పుడు ఆడియన్స్‌కి విజ్ఞప్తి చేస్తా. తెలుగు ఆడియన్స్‌కి విజ్ఞప్తి. ఈ సినిమా మాత్రం అసలు బాలేదు. వెళ్తారా? వెళ్ళరా? అనేది మీ మీ ఊహకి మీ డెసిషన్ మీకే వదిలేస్తున్నాను. సినిమా గురించి మాట్లాడితే కిషోర్ తిరుమల గారికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ జోన్ ఔట్ అయిపోయారు. లాస్ట్ టైం 'శర్వా'తో కూడా కొంచెం అటు ఇటు అయింది. ఈసారి అయితే టోటల్ ఫెయిల్యూర్ అండి, డౌట్ లేదు. ఈసారి అయితే మాత్రం టోటల్ ఫెయిల్యూర్. అటు ఇటు యావరేజ్, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్ మాట కూడా లేదు. సినిమా త్రూ అవుట్ బోర్ కొడుతూనే ఉంది నాకైతే. ఓపెనింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు నాకైతే ఎక్కడ ఎంగేజింగ్ అనిపించలేదు, ఎక్కడ ఎంటర్టైనింగ్ అనిపించలేదు. రవితేజ గారు ఎంత కామెడీ చేయడానికి ట్రై చేసినా కూడా, ఆయన ఎంత మాస్ జాతర ఫైట్లలోంచి యాక్షన్ జానర్లోంచి బయటకు వచ్చి ఎంటర్టైన్మెంట్ జానర్లోకి వచ్చినా కూడా మమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయలేకపోయారు రవితేజ గారు. అసలు మీకు ఏమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎలాంటి మనిషి ఎలా అయిపోయారో నాకు మీరు ఒకసారి ఆలోచించండి. వాల్తేరు వీరయ్యలో మిమ్మల్ని చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. లైక్ బాస్ పక్కన మీరు చేశారు 2 ఏళ్ల కిందట 2022లో. మీరు లీడ్ హీరో అయినా అవ్వకపోయినా కూడా జస్ట్ మీ క్యారెక్టర్ ఆర్క్, మీ రోల్, మీ సపోర్ట్ సినిమాకి ఎంత బాగా యూజ్ అయింది అనేది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము వాల్తేరు వీరయ్యలో. బట్ మీ స్టాండ్ అలోన్ ఫిలిమ్స్ మాత్రం అసలు ఈ మధ్య ఏది వర్కౌట్ అయింది చెప్పండి మీరే ఒక్క మాట ఏది వర్కౌట్ అవుతుంది అసలు? మీరు స్క్రిప్ట్ సెలెక్షన్, ఇంకా మీరు కొంచెం కొంచెం ఆలోచించండి సార్. మీ జనాల కోసం, మీ ఫ్యాన్స్ కోసం, మా టాలీవుడ్ ఆడియన్స్ కోసం మైండ్లో పెట్టుకొని ఒక్కసారి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మంచి కాన్సెప్ట్తో మళ్ళీ ముందుకు రండి. అసలు రవితేజ గారు ఇలానే చేస్తే మాత్రం ఆయన అఫ్కోర్స్ ఛాన్స్లు ఇస్తున్నారేమో డైరెక్టర్లకి, బట్ నో, ఇదేదో టాలీవుడ్ అభిమానుల మీద పగబట్టినట్టుంది తప్ప మాకు ఆ ప్రైమ్ రవితేజ కనిపించట్లేదు. రవితేజకి సినిమాలంటే ఎంత ప్యాషన్, సినిమాలంటే ఎంత పిచ్చి అంటే అలాంటి సినిమాలు ఏమైపోయాయి, ఎలా తీసే మనిషి ఏమైపోయాడు అని చెప్పి మాకు ఒక షాకింగ్గా ఉంది తప్ప మాకు ఇంకేం పగలేదు. లేకపోతే మేము ఇంకేం అనుకోవట్లేదు. మీరు ఇంకో సినిమా తీసి రండి, మేము మళ్ళీ చూస్తాం. కాకపోతే కొంచెం మా గురించి ఆలోచించి కొంచెం మంచి సినిమా తీయండి ప్లీజ్. ఇదొక్కటి మా విజ్ఞప్తి మీకు. ఈ సంక్రాంతికి మా విజ్ఞప్తి మీకు అనుకోండి. ఓవరాల్గా సినిమాకి వస్తే మాత్రం 2.5 గంటలండి సినిమా. 10:30 అవుతుంది టైం. ఇప్పుడు 8 o'clock స్టార్ట్ అయింది. నాకైతే లెంగ్తీగా అనిపించింది. 3.5 hours పైన ఉన్నట్టు అనిపించింది సినిమాలో. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా, క్లైమాక్స్ ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అన్నట్టుండే. కామెడీ వర్కౌట్ కాలేదు. నిజంగా చెప్తున్నా, ఏం వర్కౌట్ కాలేదు. ట్రెండీ టాపిక్స్ యూజ్ చేశారు, ట్రెండీ డైలాగ్స్ యూజ్ చేశారు, అన్నీ నడిపించడానికి చూశారు. కానీ ఎక్కడా వెన్నెల కిషోర్ గారితో కానీ, సత్య గారితో కానీ, రవితేజ గారితో కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో కూడా నేను జెన్యున్గా ఎక్కడా నవ్వలేదు. మొత్తం అంతా బలవంతంగా నడిపించడానికి ట్రై చేశారు సినిమాలో కిషోర్ తిరుమల గారు ఆయన డైరెక్షన్లో మాత్రం. అండ్ లాస్ట్లో సర్ప్రైజ్ అని అన్నారు కదా నిన్నటి దాకా, అది ఏం సర్ప్రైజ్ కాదండి. పెద్ద మన సీరియల్ పాటల్ని డీజేలో మిక్స్ చేయించి మొత్తం అందరు ఆడవాళ్ళతో రవితేజ గారితో డ్యాన్స్లు వేయించారు.